ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి గ్రామానికి చెందిన మార్పాటి శృతి జలంధర్ రెడ్డి దంపతులు 2 రోజుల క్రితమే గృహప్రవేశం చేసుకున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు పిల్ల పాపలతో పూర్తిగా బంధువుల మధ్య అంగరంగ వైభవంగా తమ సొంతింటి కళ నెరవేర్చుకున్నారు. ప్రస్తుతము దంపతులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మొట్టమొదటిసారి ఇందిరమ్మ పనుల స్కీమ్ లోపల మొట్టమొదటిసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మీరే ఇళ్ళలోకి వచ్చి, సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ స్కీమ్? చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మేము కూడా ఊహించలేదు. అంటే మమ్మల్ని ఫస్ట్ భయపెట్టియడం జరిగింది. ఎట్లా అంటే ఇందిరమ్మ ఇల్లు బిల్లు చక్కగా తయారవా, కూలగొట్టుకుంటాళ్ళు, రాకపోతే ఎట్లా పరిస్థితి, ఇదివరకు ఇట్లే సందర్భాలు ఉండే అని అన్నారు. ఇక మా గ్రామ నాయకులు ఏం చేశారంటే వాళ్ళ ప్రోత్సాహంతో తొందరనే పడతాయి. రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కలెక్టరు వీళ్ళంతా కూడా స్వయం కృషి చేస్తూ బిల్లులు పడాలని మాకు కూడా నాయకులను పిలిపించి చెప్తున్నారు. మాకు కూడా ఎంపీడీఓ గారు పిలిపించి చెప్పారు, 400 నుండి 600 స్క్వేర్ ఫీట్లో పోసుకోండి, ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు, ఇచ్చినా తీసుకున్నా ప్రాబ్లం అవుతుందని మాకు కూడా మంచి సందేశం ఇచ్చారు. మా దగ్గర కూడా నాయకులు మాకు మంచి సపోర్ట్ చేశారు. మేము భీములు పోసిన వెంటనే భీము పోసామని చెప్పినాక కార్యదర్శి గారు రావడం, ఫోటో కొట్టి అప్డేట్ చేసి ఏఈ గారికి ఫోన్ చేసి వారిని కూడా త్వరగా రప్పించి ఫోటో కొట్టియడం, తొందరగా బిల్లులు పడేయడం మాకు చాలా సాయం చేశారు. ఎప్పుడు మొదలు పెట్టారు ఇంటి నిర్మాణము? ఎన్ని రోజులు పట్టింది మొత్తం పూర్తయ్యేసరికి? 4 months పట్టింది. మార్చి 6వ తారీఖు నాడు ముగ్గు పోసాను. నాయకులే కానివ్వండి, ఎంపీడీఓ గారు, కార్యదర్శి గారు, ఏఈ గారు, ఎంపీఓ గారు, మా నాయకులు అందరూ కూడా సహాయం చేయడం వల్లనే మాకు తొందరగా బిల్లులు పడ్డాయి. మేము కూడా సొంతింటి కళను నెరవేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు మా భీమదేవరపల్లి విలేజ్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మా దగ్గర దాదాపు ఒక 160, 170 ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది. కట్టనోళ్ళను కూడా 1కి 10 సార్లు అడిగి, మీకు స్తోమత లేకపోతే మేము మహిళా సంఘాల నుండి 1 లక్ష రూపాయలు ఫస్ట్ మొదటిగా దఫాలో ఫస్ట్ 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఆ 1 లక్ష రూపాయలతో మీరు బేస్మెంట్ నిర్మాణం చేసుకోండి, తర్వాత వచ్చిన 1 లక్షతో గోడలు కట్టుకోండి, తర్వాత వచ్చిన అమౌంట్తో స్లాబ్ వేసుకోండి, ఈ 1 లక్ష రూపాయలు మీరు నిమ్మలంగా కట్టుకుంటారని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఒక 20-30 మందికి అట్లా శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అది మా మినిస్టర్ గారి ప్రోత్సాహంతో మా భీమదేవరపల్లిని మోడల్ విలేజ్గా తీసుకొని మాకు ఇల్లు కట్టించినందుకు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇన్ని పథకాలు మా ఇంట్లోనే నేనే 4 పథకాలను నాకే 4 పథకాలు వర్తిస్తున్నాయి. ఒకటి ఇందిరమ్మ ఇల్లు వర్తించింది, నేను హ్యాండిక్యాప్డ్, నాకు పెన్షన్ వస్తుంది, అట్లా ఉచిత విద్యుత్ ఉంది, మరియు ఇప్పుడు మా మిస్సెస్కు ఉచిత బస్ ప్రయాణం ఉంది. అంటే నా ఇంట్లోనే 4 పథకాలు, పిల్లల రేషన్ కార్డు అందడం జరిగింది. అంటే ఒక 5 పథకాలు నేనే. ఇప్పుడు బయట ఏంటంటే ఏ పథకాలు సరిగా అంతలేవు అన్నారు, కానీ నేను ఎవరి దగ్గర తిరగలేదు. ఏ రోజు కూడా ఎవరిని కూడా రిక్వెస్ట్ చేసి నాకు ఇది ఏయింలా జేయింలా అని నేను ఏ రోజు కూడా లేదు. మా ఇంటికే వచ్చి మా విలేజ్లో ఉన్న నాయకులు కానీ, కార్యదర్శి కానీ, ఎంపీడీఓ గారు కానీ వీళ్ళంతా కూడా ఇండ్లకు వచ్చి సర్వే చేసి అన్ని విధాలుగా పథకాలను మాకు సమకూర్చడం జరిగింది. దీనికి గాను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మరియు మా మినిస్టర్ మరియు ఎమ్మెల్యే గారైన పొన్నం ప్రభాకర్ గారికి, మరియు మా గ్రామ నాయకులకు, ఎంపీడీఓ గారికి, కార్యదర్శి గారికి, ఎంపీఓ గారికి, హౌసింగ్ ఏఈ గారు కూడా పట్టుదలతో, అంటే మీరు చేసుకుంటే బిల్లులు పడతాయని చెప్పేసి వాళ్ళు, మీరు ఇంతలో కట్టుకోవాలి ఇట్లా ప్లానింగ్ అని చెప్పేసి మాకు సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. అప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నా అని చెప్పాను. నిజంగా ఎందుకు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? అసలు మాకు అప్పుడు ఏ పథకాలు అందలేదు ఇంతవరకు. నా మ్యారేజ్ 15 years అవుతుంది. అప్పటి నుంచి మాకు అన్ని పథకాలన్నీ ఇప్పుడే అందాయి, ప్రతి ఒక్కటి అంది. అప్పుడు అప్లికేషన్ మరి ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. తనకు అంతమంది పెన్షన్ వచ్చేది కూడా క్యాన్సిల్ చేసిర్రు. మామయ్య జాబ్ చేస్తున్నాడు, మామయ్య కోఆపరేటివ్ బ్యాంకులో చేస్తారు, దానివల్ల తనకు కూడా తీసేసారు 3 years. గత ప్రభుత్వంలో అసలు స్కీమ్ ఉన్నా కూడా రాలేదు. ఈసారి మరి ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే పెద్దబాబు రేషన్ కార్డులో కూడా ఉన్నాడు, కానీ తనకు రేషన్ రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు శాంక్షన్ అయిన వెంటనే 2 బాబులకు వచ్చింది, అప్పటి నుంచి కూడా వస్తున్నాయి, రేషన్ వస్తుంది. ఇందిరమ్మ స్కీమ్ వచ్చిన తర్వాత నిజంగా ఈ డబ్బులు వస్తాయి, నిజంగా ఇది సక్సెస్ అయితే అనుకున్నారా? అప్పుడు స్టార్టింగ్ అనుకోలేదు, ఫస్ట్ బిల్ పడ్డాక ఓకే వస్తుందని స్టార్ట్ చేసినాం మేము. ఎట్లా అనిపిస్తుంది సొంత ఇల్లు, సొంత ఇంటి మీ జీవిత కళ, ఒక ఇల్లు ఉండాలనుకుంటారు, 2 పిల్లలు, మీరు నిజంగా ఎట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఈ స్కీమ్ ద్వారా మీకు ఇల్లు వచ్చింది.
చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ రేవంత్ రెడ్డి గారికి, మా ఊరు నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇది శృతి జలంధర్ రెడ్డిల స్పందన చూసాము. మొట్టమొదటిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇందిరమ్మ స్కీమ్ ద్వారా త్వరితగతిన ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారు, గృహప్రవేశం చేశారు. సో ఇల్లు కూడా ఇప్పటివరకు 15 ఏళ్ళుగా ఒకే రూమ్లో ఉంటూ ఇబ్బందులు పడ్డటువంటి ఈ యొక్క దంపతులు ఈ రోజున ఇందిరమ్మ స్కీమ్ ద్వారా త్వరితగతిన ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకొని తమ సొంతింటి కళ నెరవేర్చుకోవడం జరిగింది. మొత్తానికైతే ఇందిరమ్మ స్కీమ్ ద్వారా గతంలో లాగా పథకాలు ఊరించి ఆ తర్వాత లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బందులు పడ్డట్లు కాకుండా ఈసారి అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకాన్ని చేయడంతో పాటుగా వాళ్ళకి దగ్గరుండి మరి అధికారులు నాయకులు ప్రోత్సాహంతో ఈ విధంగా స్కీమ్ పూర్తి చేసుకుని ఈ రోజున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకుని ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రికార్డుగా శృతి జలంధర్ రెడ్డి దంపతుల ఇళ్ళ నిజం చెప్పుకో ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని స్కీములు తమకు అందుతూ కూడా పేదోడికి సాయం చేసే విధంగా ఉన్నాయంటూ లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, భీమదేవరపల్లి, హన్మకొండ.